పాఠం పేరు దానశీలం. రచించింది బ్రహ్మెర పోతన్న. చదవండి, ఆలోచించి చెప్పండి. కర్ణుని పూజా మందిరంలో సూర్యుడు ప్రత్యక్షమై కర్ణునితో ఇట్లా అన్నాడు. సూర్యుడు: పుత్ర కర్ణ, బ్రాహ్మణ వేషంలో వచ్చి ఇంద్రుడు నీ కవచకుండలాలను దానంగా అడుగుతాడు. వాటిని దానం చేస్తే నీ ప్రాణానికే ముప్పు వస్తుంది నాయనా, జాగ్రత్త. కర్ణుడు: తండ్రి, ఇంద్రుడంతటి వాడు రూపం మార్చుకొని దేహి అని నా దగ్గరకు వస్తే ఎట్లా కాదంటాను? ఈ శరీరం శాశ్వతం కాదు. ఎటువంటి ఆపద వచ్చినా సరే నేను కాదనను. నాపై మీకున్న వాత్సల్యానికి సంతోషిస్తా, కానీ నన్ను వారించకండి. పాఠం నేపథ్యం, ఉద్దేశం. విరోచనుని కుమారుడైన బలి అసుర చక్రవర్తి, ప్రహ్లాదుని మన్మడు. ఇతడు తన శక్తి సామర్థ్యాలతో స్వర్గలోకాన్ని ఆక్రమించాడు. ఇతని పరిపాలనలో కొందరు దేవతలు స్వర్గాన్ని వదిలిపోగా మిగిలిన వారు వివక్షకు గురైనారు. ఈ విషయాన్ని వారు మహావిష్ణుతో చెప్పుకోగా తాను వామనునిగా జన్మించి దేవతల కష్టాలు తీరుస్తానని అభయమిచ్చాడు. ఆ తర్వాత కొంతకాలానికి మహావిష్ణువు వామనావతారం ఎత్తినాడు. బలి నర్మదా నది తీరంలో యాగం చేస్తుండగా వామనుడు వెళ్ళి తనకు 3 అడుగుల నేల కావాలని కోరగా తాను ఇస్తానని బలి మాట ఇచ్చాడు. రాక్షస గురువైన శుక్రాచార్యుడు వామనుని మాటలో ఏదో మోసం ఉందని గ్రహించాడు. బలి చక్రవర్తిని దానం ఇవ్వవద్దని అన్నాడు. ఇచ్చిన మాటకు కట్టుబడే తత్వాన్ని, దానం చేయడంలోని గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠ్యభాగం పురాణ ప్రక్రియకు చెందింది. పురాణం అంటే పాతదైనను కొత్తగా భాషించేది. పురాణాలు 18. వీటిని సంస్కృతంలో వ్యాసుడు రాశాడు. ఇందులో భాగవత పురాణం ఒకటి. భాగవతాన్ని పోతన్న తెలుగులోకి అనువాదించాడు. ప్రస్తుత పాఠ్యభాగం శ్రీ మహాభాగవతం 8వ స్కందంలోని వామన చరిత్రలోనిది. భాగవతంలోని భాగాలను స్కందాలని, ఆంధ్ర మహాభారతంలోని భాగాలను పర్వాలని, రామాయణంలోని భాగాలను కాండాలని అంటారు. కవి పరిచయం. పోతన్న జనగామ జిల్లా బ్రహ్మెర గ్రామ నివాసి. తల్లి లక్కమాంబ, తండ్రి కేసన. పోతన సహజ పండితుడని ప్రసిద్ధి. మానవ మాతృలైన రాజులకు తన గ్రంథాన్ని అంకితం చేయనని, భగవంతుడిచ్చిన కవితాకళను భగవంతునికే అంకితం చేస్తానని చెప్పి తన భాగవత పురాణాన్ని శ్రీరామచంద్రునికే అంకితం చేశాడు. శబ్దాలంకారాల సొగసుతో భక్తిరస ప్రధానంగా ఇతని రచన సాగుతుంది. పండిత ప్రామర జనరంజకంగా రాయడం పోతన్న ప్రత్యేకత. ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షం, రుక్మిణీ కళ్యాణం మున్నగు ఘట్టాలలోని పద్యాలు ప్రతి తెలుగువాడికి కంటతా వస్తాయి. పోతన్న రచనాశైలి మధురభక్తి. తరువాత కవులకు ఒరవడిగా నిలిచాయి. వీరభద్ర విజయం, భోగిని దండకం, నారాయణ శతకం ఇతని రచనలు.